భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, దీపరాశక్తి అమ్మవారు వసంత పంచమి నాడు షార్ట్ రూమ్లో భక్తులకు దర్శనమిచ్చారని, అంతేకాకుండా ఈనాడు సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నామని సరస్వతీదేవి అర్చకులు పవన్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని రంగంపేటలో గల శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమం చిన్నారుల అక్షరాభ్యాసంతో ముగిసింది. ఈ సంవత్సరం వసంత పంచమి 2 రోజులు రావడంతో మొదటి రోజు హోమాలు, విద్యార్థులకు నాలుకపై బీజాక్షరాలు వ్రాయడం జరిగిందని, రెండవ రోజు వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించామని, సృష్టిలో వసంత పంచమి ఎంతో పవిత్రమైన రోజు అని, ఈ రోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పవన్ శర్మ తెలిపారు. పూర్ణే సుధాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాదా బాంధవాస్య వక్తాస్తస్వదేశో భువనత్రయం. ఇది శ్రీమన్మహాసరస్వతీ నమః. శారదా భిక్షాం గృహీత్వా, మీ కొంగులో వేసిన బియ్యం ఏదైతే ఉందో దాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అందరూ పుష్పాలు పట్టుకోండి లేదా అక్షంతలు పట్టుకోండి. అందరూ కారణ ఆనంద విగ్రహే సర్వభూత హితే మాత ఏహి ఏహి పరమేశ్వరి సత్యోగం. అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. స్వామిని అర్థించండి. మనం చేసినటువంటి పరికల్పయామి. हम आकाश तत्वात्मने पुष्पं परिकल्पयामि. यं वायुः तत्वात्मने धूपमा ग्रापयामि. శ్రీమాత్రే నమః. వసంత పంచమి శుభాకాంక్షలు. నాగశుద్ధ వసంత పంచమిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో గల త్రిశక్తి క్షేత్రమైనటువంటి మన జ్ఞాన సరస్వతీ దేవి పీఠం, భద్రకాళీ దేవాలయం, లక్ష్మీ యాజ్ఞిక పీఠం ఉన్నటువంటి త్రిశక్తి క్షేత్రమైనటువంటి పరమ పవిత్రమైన స్థలంలో సరస్వతీ పీఠంలో ఉదయం 4 గంటల నుంచి విశేషంగా అక్షరాభ్యాసం అమ్మవారు ఆవిర్భవించమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినమే వసంత పంచమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ పర్వదినం రోజు సరస్వతీ పూజను చేయడం ఋషులు ఆనవాయితీగా కనిపించారు. అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి రోజు మనం నిన్న 2వ తారీఖు సరస్వతి అభిషేకాన్ని, సరస్వతి యాగాన్ని, అదేవిధంగా అమ్మవారిని అభిషేకించినటువంటి తేనెతో విద్యార్థుల నాలుకపై బీజాక్షర లేఖనాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సోమవారం 3వ తారీఖు
ఉదయం నుంచి సూర్యోదయంతో వసంత పంచమి ఉండడం చేత విశేషంగా అక్షరాభ్యాసాలు పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా విజయ సంకల్పం అనేటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సరస్వతి కృపకు నా పేరు పవన్ కుమార్ శర్మ, శ్రీ జ్ఞాన సరస్వతి. వరంగల్ జిల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 2025 వార్షిక బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చిందని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో చూపిన వివక్షకు నిరసనగా నేడు వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తుందని, వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నిన్న పార్లమెంటులో బడ్జెట్ పెట్టిన సందర్భంలో గత 10 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ 11 సంవత్సరాలు ఒక్క న్యాయ పైసలు కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రాజెక్టులో కానీ ఎలాంటి బడ్జెట్లో కేటాయించకపోవడం, అంతేకాకుండా ఇది ఎన్నికల బడ్జెట్గా చాలామంది నామకరణం చేస్తారు. బీహార్ ఎలక్షన్లు, ఢిల్లీ ఎలక్షన్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో అన్ని రాష్ట్రాల సమయంలో చూసిన పార్టీ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి సోనియా గాంధీ కార్యక్రమం ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు ఈరోజు గుర్తొస్తుంది. మేము కూడా ఏమంటున్నామంటే తెలంగాణ బడ్జెట్లో వచ్చిన జిఎస్టీ మా పైసలు మాకు శిక్షంగా మీరు ఇచ్చడానికి ఏం లేదు, కలాంటి మా పైసలు మా జిఎస్టీ మాకు ఇస్తే ఆ డబ్బులే తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు కానీ, గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ ఫలాలు కానీ, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉపయోగపడడానికి మా పైసలు మాకు ఇవ్వననేది ప్రధానమైన డిమాండ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడ్ పత్రికల్లో ప్రకటన చేసిన తర్వాత ఆ పత్రిక ప్రకటనతో మేమందరం కూడా అనుకుంటున్న నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం పాల్గొంటారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని గోర్ బంజారా సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిలాల్, బాలాజీ నాయక్, ఫణి కుమార్, శరత్ నాయక్, శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో ఫిబ్రవరి 15న జరిగేటువంటి సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని 286వ జయంతిని పోయినసారి ఇక్కడటువంటి రాష్ట్ర ప్రభుత్వం
సగం హాలిడే ప్రకటించింది, అర్ధ హాలిడే ప్రకటించింది. కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా హాలిడే ప్రకటించాలి, గవర్నమెంట్ హాలిడే ప్రకటించాలని చెప్పి యావత్ లంబాడ జాతి గిరిజన బిడ్డల తరఫున మేము ఈ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా గిరిజనుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని 286 జయంతిని గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి హనంకొండ, కాజిపేట మరియు వరంగల్కి సంబంధించినటువంటి ఆ గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు మాలోతు నానునాయక్, నేను వరంగల్ వాసిని. ప్రెస్ క్లబ్లో విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 15 శివలాల్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము జనరల్ హాలిడే, సాధారణ హాలిడేగా డిక్లేర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో గోసేన ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి వివరించడం జరుగుతూ ఉంది. భారతదేశంలో 14 కోట్ల మంది గిరిజనులు, గోర్బంజారాలు ఉన్నారు. అందరికీ ఎన్నెన్నో ఏదేదో సెలవులు ఉన్నాయి. కానీ 15 కోట్ల జనాభా ఉన్న మా గోర్బంజారాకు సెలవు దినం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. మాకు ఆప్షనల్ హాలిడే వద్దు, మాకు జనరల్ హాలిడే, సాధారణ హాలిడేగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాలాజీ నాయక్, గోర్బంజారా శివలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, గ్రేటర్ వరంగల్. ఈరోజు శివలాల్ మహారాజ్ జయంతి ప్రభుత్వ సాధారణ సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కోరుతూ పెట్టిన ప్రెస్ క్లబ్ మీటింగ్కి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి మరియు ఇక్కడ నా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. 1739 15 ఫిబ్రవరి నాడు అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుత్తి మండలం, రామ్జీ నాయక్ తండాలో భీమా ధర్మణి యాడి కుమారుడు జన్మించడం జరిగింది. వారు ఇతనికి శివలాల్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. రాబోయే 286వ జయంతి ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 2024వ సంవత్సరంలో స్థానికంగా ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మరియు మంత్రులకు, మరి స్థానిక కార్పొరేటర్లకు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 14/2/24 నాడు జియో నంబర్ 252 సాధారణ సెలవు దినంగా మన ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. దానికి మేము తెలంగాణ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ సంవత్సరం 15, 2 మరియు 25వ తారీఖు నాడు సాధారణ సెలవు దినం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం దారుణమని హన్మకొండ జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకటరాం నరసింహారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ఎర్రగట్టుగుట్ట జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ తెలంగాణపై వివక్ష చూపడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే తెలంగాణ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-2025 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతున్నారని ఆయన అన్నారు. ఈరోజు హసన్పర్తి మండల్లో ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిసిసి ప్రెసిడెంట్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మోడీ గారు 24-25 బడ్జెట్లో మాకు ఎలాంటి తెలంగాణకు నిధులు కేటాయించలేదు. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా 23-24 బడ్జెట్లో కూడా గుండు సున్నా పెట్టినరు. కాబట్టి ఇంత విపక్ష ఎందుకు తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీ గారికి విపక్షంగా చూస్తున్నారు మోడీ గారు. కాబట్టి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేసేది 25-26 బడ్జెట్లో మా తెలంగాణకు మాకు నిధులు ఇవ్వాలని. అదే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించి దానికి నిధులు ఇవ్వలే, ఎయిర్పోర్ట్ కూడా నిధులు ఇవ్వలేదు. మాకు ఎలాంటి బడ్జెట్లో కేటాయించకుండా మొత్తం 4 రాష్ట్రాలకే బడ్జెట్, ఎలక్షన్లు ఉన్న 4 రాష్ట్రాలకే బడ్జెట్ మొత్తం కేటాయించిండ్రు. ఈ మాకు దక్షిణ భారతదేశంలో మాకు వివక్ష చూపిస్తుండు మోడీ గారు. కాబట్టి మేము మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం. మేము అందరం కలిసి మీకు హెచ్చరిక చేసి మీకు ఒక మెసేజ్ పంపాలని హసన్పర్తి మండలంలో మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మన కిసాన్ కాంగ్రెస్ ప్లస్ అదే పిఎస్సి చైర్మన్ ఇంకా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీ అందరం కలిసి ఇక్కడ నల్ల జెండాలతోని మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి మోడీ గారు మీరు మాకు తక్షణమే తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని మీకు కోరుకుంటున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరూపల మండలాలలో ఆయా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి, దేవరూపల, కొడకండ మండలాల పార్టీ నాయకులు, మహిళలు కేక్ తినిపించి శాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
భాజపా హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొలన్ సతీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం హన్మకొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలో కష్టపడితే గుర్తింపు వస్తుందనడానికి తానే నిదర్శనమని అన్నారు. గతంలో తాను ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశానన్నారు. తనకు పార్టీ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. తనను నమ్మి రాష్ట్ర నాయకత్వం హన్మకొండ జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని కొలన్ సంతోష్ రెడ్డి తెలిపారు. దానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. పార్టీ రాష్ట్రంలో వేగంగా అధికారం వైపు దూసుకుపోతుంది. జిల్లా అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది. ఈరోజు వాతావరణం పండుగ వాతావరణంలాగా ఉంది. మీ అందరితోటి కలుపుకొని నేను మీ సహకారంతో నేను ముందుకెళ్తానని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణమాచారి గారిని వారిని నూతనంగా ఎన్నికైన సంతోష్ రెడ్డి గారిని అదేవిధంగా మండల అధ్యక్షులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి దయచేసి పరకాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మధుగారు కొంచెం దూరం ఉండాలి. దయచేసి మధుగారు కొంచెం ఒకవేళ వారు రాకుంటే పరకాల రూరల్ పరకాల తర్వాతనేనా నూతనంగా అధ్యక్షుడిని అదేవిధంగా అందరినీ కూడా కోరుతా ఉన్నాము. దయచేసి నాలుగో డివిజన్ సంబంధించిన నాయకులు దయచేసి దాంతో మండల అధ్యక్షులు జిల్లా పార్టీలు అందరూ కూడా నూతనంగా ఎన్నికైన కొలన్ సంతోష్ రెడ్డి గారిని సన్మానించిన తర్వాత దయచేసి డివిజన్ వాళ్ళకు నాకు ఏ రోజైతే అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వము నన్ను నమ్మి నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం పార్టీ కోసం సేవ చేసి పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి కింద కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేయటం మూలానే ఈరోజు ఒక్క కార్పొరేటర్ స్థానం నుంచి దాదాపుగా 10-11 స్థానాలు కార్పొరేటర్లుగా గెలుపొందడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించిండ్రు. అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి 8 సంవత్సరాల కాలంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
అదేవిధంగా పార్టీ ఈ స్థితికి వచ్చింది. ఈరోజు ఏదైతే కొల్లని సంతోష్ రెడ్డి కూడా దాదాపుగా అంటే 94లో కార్పొరేటర్గా పోటీ చేసిండు. 94లో ఆ రోజు ఏబీవీపీ తర్వాత కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీని కట్టుబడి ఉండి పార్టీలోనే వండుకుంటూ కార్పొరేటర్ కూడా ఏ విధంగా 2 సార్లు పార్టీ అవకాశం ఇస్తే నిరంతరం కష్టపడి అన్ని పార్టీలు ఒకటున్న ఒక బీజేపీ పార్టీ పోటీ చేసి దాదాపుగా నువ్వా నేనా అన్నట్టు విధంగా పనిచేసిండు. అంటే ఎప్పటికీ కూడా కొల్లని సంతోష్ రెడ్డి నాయకత్వము అన్నీ కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ముందుకు రాకుండా ఇప్పుడు ఏదైతే జనరల్ సెక్రటరీగా నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా జనరల్ సెక్రటరీగా నాతో పనిచేసి ప్రతి కార్యక్రమంలో నాకు సహకారం అందిస్తూ ఇక్కడి వరకు వచ్చిండు. ఇన్ని రోజులు వెనకాల ఉండి నడిపిండు, ఇప్పుడు ముందుకు వచ్చి ఈసారి సంస్థాగత ఎన్నికలలో మనం సర్పంచ్లను చాలా వరకు సర్పంచ్ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకొని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రానున్నది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఇక్కడ మేయర్ సీట్ను కైవసం చేసుకుంటా అనే నమ్మకంతో నేను నా వంతు కృషి చేస్తూ నేను రానున్న పోరాటం అంతా మన ప్రజల మధ్యలోనే ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ మీ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.